సెక్షువల్ ఆరోపణలతో పాటు రాసలీల వీడియోలు వెలుగులోకి రావడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. తీవ్రమైన ఆరోపణలు రావడంతో పాటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాసలీలల వార్తలు ప్రసారం కావడంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వెంటనే ఆదిమూలంను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధినేత ఆదేశాల మేరకు ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదిమూలంను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా చర్యలుంటాయన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధినేత ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో ఎవరికైనా ఇదే గతి పడుతుందని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపారు. ఆదిమూలం అంతకుముందు సత్యవేడు నుంచి వైసీపీ తరపున ఎన్నికై 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. వైసీపీ ఆయనకు టికెట్ ఇవ్వకపోగా తిరుపతి ఎంపీగా పంపడంతో ఆయన అసంతృప్తికి గురై వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆయనకు వెంటనే తెలుగుదేశం టికెట్ ఇవ్వడంతో సత్యవేడు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎమ్మెల్యే ఆదిమూలం లైంగికంగా వేధించారని, వీరిరువురికి సంబంధించిన రాసలీల వీడియోను ఓ మహిళ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేయడం కలకలం రేపింది. తనను బెదిరించి బలవంతంగా లొంగ తీసుకున్నారని మహిళ ఆరోపించారు. చెప్పినట్లు వినకపోతే కుటుంబ సభ్యుల్ని చంపేస్తానని బెదిరించారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదిమూలం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని అన్నారు. ఈ రాసలీలల వీడియోలు ఆమె మీడియాకు ఇచ్చారు. తనలాగా ఎంతో మంది మహిళల్ని లొంగ తీసుకున్నాడని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉన్నింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. ఆదిమూలం లైంగిక ఆరోపణలు వీడియోలు మీడియాలో ప్రసారం కావడంతో పార్టీ ఇమేజ్ తో పాటు ప్రభుత్వ ఇమేజ్ కూడా దెబ్బతింటుందని, అందువల్ల ఆయన్ను వెంటనే సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని పిలిపించి ఆయన మాట్లాడారు. ఏబిఎన్ లో ప్రసారమవుతున్న విజువల్స్ ని చూపించి ఇలా ఆరోపణలు వస్తే పార్టీ ఇమేజ్ దెబ్బతిన్నదా అని వ్యాఖ్యానించారు. వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఆయనపై వేటు వేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు లేఖ విడుదల చేశారు. లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలు పార్టీ తీవ్రంగా పరిగణించిందని, అందువల్లే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పల్లా పేర్కొన్నారు. ఆదిమూలం గారి మీద వచ్చినటువంటి వీడియో ఉందో, ఆ వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు ఆ వీడియో వచ్చిన వెంటనే మా దృష్టికి మేము ప్రజలకు సమాధానం చెప్పాలి కనుక వారిని సస్పెండ్ చేశాం. దానిపైన పూర్తిగా ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా తెప్పించుకుంటాం. తదుపరి చర్యలు దాని మీద ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. తన తండ్రిపై వచ్చిన ఆరోపణల్ని ఆదిమూలం ఇద్దరు కుమార్తెలు ప్రభ, శోభ ఖండించారు. అది ఫేక్ వీడియో అని, ఇందులో ప్రత్యర్థుల కుట్ర ఉందన్నారు. ఆమె వెనుక ఎవరో ఉండి నడిపించారని ఆరోపించారు. మా నాన్న పైన వచ్చిన ఈ సంఘటన మేము జీర్ణించుకోలేకపోతున్నాము. ఆయన రెండేసారి కూడా గెలిపొందిన జీర్ణించుకోలేకుండా ఇలా చేయాలని కుట్ర పన్నారు, రాజకీయ కుట్ర చేసినారు. నిజంగా రాజకీయ కుట్రనే. మా నాన్నగారు ఎప్పుడు ప్రజలను తిరిగాడు, కుటుంబాన్ని కూడా చూడకుండా ప్రజలను చూసే మన నాయకుడిని ఇలా చేస్తున్నారే, ఆమె బాగుండదు. అయితే ఆరోపణలు చేసిన మహిళ ఫిర్యాదు చేస్తే ఆయనపై కేసు కూడా నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారుల్ని పిలిపించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు చిత్తూరు అధికారులకు ఫోన్ చేసి తగిన ఆదేశాలు ఇచ్చారు.